And I would like to thank our ACA because అంటే ఏసీఏనే లేకపోతే ఐ థింక్ నేను ఆ స్టేజ్ వరకు వెళ్ళేదాన్ని కాదేమో. వాళ్ళ సపోర్ట్ ఇంకా మా డిస్ట్రిక్ట్ అసోసియేషన్ సపోర్ట్తోనే అంత దూరం అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేయగలిగా. అండ్ ఆంధ్ర పీపుల్ అండ్ ఫ్యాన్స్ అందరి ప్రేయర్స్ వల్లనే ఐ థింక్ మేము అది అచీవ్ చేయగలిగాం. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అనుకున్నారా వరల్డ్ కప్ ఫైనల్కి వెళ్తాము గెలుస్తాము అందులో నా పాత్ర సార్ అంటే జస్ట్ నేను నా స్ట్రెంత్కి చేసినాను సార్, అంతే. నాకు ఏదొచ్చో అది చేసినాను అంతే. నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు రిటర్న్లో. అండ్ యాజ్ ఎ టీమ్ మేము ఎప్పుడు అనుకునే వాళ్ళం సార్, వీ వాంట్ టు ప్లే ఫైనల్స్. ఫైనల్ మొత్తం టీం అంతా రిలాక్స్డ్గానే ఉన్నాం సార్, ఏం వి డిడ్ంట్ ఫీల్ ఎనీ ప్రెషర్. యాక్చువల్గా చాలా మారుమూల ప్రాంతం నుంచి మీరు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగారు. నిన్నటి వరకు కూడా అంటే ఈ వరల్డ్ కప్ ముందు వరకు కూడా శ్రీచరణి అంటే తక్కువ ఉంటుంది, బట్ వాటిలో చాలా క్రికెటర్స్ అందరికీ కూడా మీ పేరు ఉండడే. అంటే మీ ఎక్స్పెక్టేషన్కి అంటే ఇంత తక్కువ టైంలో ఇంత పైకి వెళ్తానని మీరు ఊహించారు? అంటే మీ వెనకాల సపోర్ట్ ఎలా ఉంది సార్? అంటే ఊహించడం అంటే అలా ఏం లేదు సార్. నేను చేసిన పని నేను చేసుకుంటూ వెళ్ళినా. నాతో పాటు ఏసీ ఉంది, నాకేమైనా నాకు సపోర్ట్ చేయడానికి. సో జస్ట్ నా ఫ్యామిలీ ఎప్పుడు నాతోనే ఉంది మ్యామ్. అంటే ఏది చేసినా ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతున్నానంటే మా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేను ఆడను. సో వాళ్ళ సపోర్ట్తోనే ఆడాను. సో చిన్నప్పటి నుంచి మీకు ట్రైనర్ ఎవరు? అంటే ఈ క్రికెట్లో మీకు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? ఎవరు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక లేడీ క్రికెటర్గా మీరు మీ ప్రస్తావన స్టార్ట్ చేశారు? అంటే చిన్నప్పటి నుంచి మా మామకి క్రికెట్ అంటే ఇష్టం. సో ఆయనకి ఇష్టం కాబట్టి అంటే నాతో ఆడిపించేవాళ్ళు. సో నేను అలా గల్లీ క్రికెట్ ఆడుకుంటా అలా స్టార్ట్ అయింది. అండ్ ట్రైనర్ విషయానికి వస్తే మన ఏసీఏలోనే అంటే నాకు బ్యాక్ ఇంజురీ అయినప్పుడు అలా అయినప్పుడు దినేష్ సార్ అనేసి ఒక ట్రైనర్ ఉండేవాడు. ఆయన హెల్ప్ చేసినారు నాకు చాలా, అంటే నా బ్యాక్ ఇంజురీ నుంచి రికవర్ అవ్వడానికి అన్నిటికీ. క్రికెట్లో ఉన్నంత పాపులారిటీ కానీ ఫ్యాన్ బేస్ కానీ ఉమెన్ క్రికెట్లో చాలా తక్కువ ఉండేది. బట్ ఈ వరల్డ్ కప్ నుంచి పూర్తిగా కథ మారిపోయింది. 2025 ముందు ఉమెన్ క్రికెట్, 2000 తర్వాత 25 తర్వాత ఉమెన్ క్రికెట్ అనుకోవచ్చు. అలా ఏం లేదు సార్. అంటే ఇదంతా ఇప్పుడు మితాలి మ్యామ్స్ వాళ్ళు ఉన్నారు, ఎక్స్ ప్లేయర్స్, వాళ్ళంతా పెట్టిన ఎఫర్ట్ సార్. అంటే వాళ్ళ నుంచి మాకు వచ్చింది సార్. అంటే వాళ్ళ కష్టం అంతా ఎవరికి కనపరాలేదు, వాళ్ళు చేసిన కష్టం వల్ల మేము కనపడుతున్నాం సార్ ఇప్పుడు. అలా ఏం లేదు సార్. అంటే మా డాడీకి టైం పట్టింది సార్ నేను క్రికెట్ ఆడడానికి యాక్సెప్ట్ చేయడానికి ఆ డెసిషన్ని. అంటే ఇది టీమ్ స్పోర్ట్. సో దానికి ముందు నేను అథ్లెటిక్స్ చేసేదాన్ని. సో అందుకు మా డాడీకి టైం పట్టింది. అలా ఏం లేదు మా డాడీ. సో అంతే సార్, టైం తీసుకున్నారు, ఒప్పుకున్నారు అంతే. మేడం క్రికెట్ మీరు ఇలా టాప్ మోస్ట్ ఆడాలని సో మీకు ఎన్నాళ్ళు పట్టింది? అంటే ఎన్నాళ్ళు ఇప్పుడు ట్రైన్ అయితే మీకు స్థాయి వచ్చింది? నేను ప్రొఫెషనల్గా స్టార్ట్ చేసిన తర్వాత 5 yearsకి ఇది ఆడినా, ఇండియా ఆడినా. ఇంట్రెస్ట్ చూపించారు క్రికెట్కి ముందు బిఫోర్ మీరు ఏది ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించారు? నేను ఖోఖో ఆడేదాన్ని మ్యామ్, దాని ముందు అథ్లెటిక్స్ చేసేదాన్ని. యాక్చువల్గా మోడీ గారికి వెళ్తారు కదా, నేను మోడీ గారికి వెళ్తారు ఇవాళ సీఎం చంద్రబాబు ఎంపీఎంకి వెళ్తారు కదా, వాళ్ళు ఏం చెప్పారు సార్? అంతే సార్, ఇది స్టార్టింగ్, ఇంకా చాలా ఉంది లైఫ్ అన్నది, కెరియర్ అన్నది. సో ఐ షుడ్ నాట్ రిలాక్స్ అన్నదే మోటివేట్ చేస్తూ వచ్చారు సార్ ఇద్దరు. వరల్డ్ కప్ బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? మేబీ సెమీఫైనల్స్ నా స్పెల్. సో ఎడం చేతి వాడడం బాల్ అనేది చాలా గ్రేట్. ఇది మీకు అది ఎడం చేతి వాడడం ఎలా వచ్చింది అసలు? నేను చిన్నప్పటి నుంచి లెఫ్ట్ హ్యాండెడ్. యా ఇప్పటివరకు చూడని అప్రిషియేషన్ అప్లాజ్ వచ్చింది. నెక్స్ట్ కెరీర్ చాలా ఇంపార్టెంట్. ఎలా ఫోకస్ చేయబోతుంది? అంటే ఎక్స్ట్రా ఏం చేయను సార్. ఇప్పటి వరకు ఏం చేసుకున్నానో అదే చేసుకుంటూ వెళ్తాను సార్. అంటే రిలాక్స్ అవ్వను, జస్ట్ ఏం చేస్తున్నాను, గుడ్ థింగ్స్ ఐ విల్ రిపీట్. అంటే సీఎం సార్ ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చేసారు? సార్ నాతో జస్ట్ ఒకటే చెప్పారు మ్యామ్. అంటే ఇప్పుడు ఇంత అంటే ఇప్పుడుతో ఆగద్దు, లైక్ ఇది జస్ట్ స్టార్టింగే, యూ నీడ్ టు బీ మోర్ లైక్ అంటే నువ్వు ఇంకా చేయగలవు, సో యూ కెన్ డూ మోర్ అనేసి చెప్తాను. గవర్నమెంట్ జాబ్ లాంటి ఎస్ సార్, ఎస్ మ్యామ్ ఇచ్చారు.
ఏ జాబ్ ఇస్తారు? Group 1. గ్రూప్ 1 నాకు గ్రూప్ 1 సార్ చెప్పారు గ్రూప్ 1 జాబ్ ఇస్తామనేసి, ఇంకా నాకు 2.5 crores డబ్బులు ఇస్తామనేసి, ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇల్లు కట్టుకోవడానికి అన్నీ చెప్పారు. సో ఎలా అనిపిస్తుంది అంటే ఇన్ని అచీవ్మెంట్స్ ఒక లేడీ, సో సీఎం సార్ నుంచి మీకు ఇన్ని అవార్డ్స్, సో ఎలా అనిపిస్తుంది? మేము అంటే చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. అంటే సార్ నన్ను ఎంకరేజ్ చేసే విధానం, ఇంకా అంటే సార్ నన్ను నమ్ముతున్నారు ఐ కెన్ డూ సంథింగ్ మోర్, నాట్ ఈవెన్ దిస్. సో అంటే నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. మేడం, క్రికెట్ అంటే ఓన్లీ మెన్స్ అనే పరిస్థితి నుంచి ఓన్లీ క్రికెట్ ఆడద్దు అని ఆడపిల్లలను ఆపేసే తల్లిదండ్రులకి అంటే ఇప్పటి వరకు ఐ డోంట్ ఫీల్ సార్ అలా ఉన్నారనేసి. ఇప్పటికే చాలా చేంజ్ అయిపోయింటారు సార్. ఎందుకంటే నేను చాలా విన్నా, అంటే నాకు కాల్స్ వస్తున్నాయి ఎలా స్టార్ట్ చేయొచ్చు మేము కెరియర్ని మా అమ్మాయికి అలా. సో ఐ డోంట్ థింక్ సో దెర్ ఆర్ పీపుల్ లైక్ దిస్. ఈ క్రికెట్ జర్నీలో మీరు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు మ్యామ్? ఎలాగా వీటిని అన్నిటినీ దాటుకుంటా ఈ స్థాయికి వచ్చారు? అంటే నా క్రికెట్ జర్నీ కొంచెం స్మూత్గానే సాగింది. నేను ముందే చెప్పాను మీకు నాకు ఏసీఏ తోడుంది అనేసి. సో ఏసీఏ నాకు ఎప్పుడు తోడుగానే ఉంది ఇప్పుడు. సో నాకు అలాంటిది ఏం లేదు. మేడం, పీఎం గారిని రాష్ట్రపతి గారిని మీట్ అయ్యాము, చాలా తక్కువ మంది ఎట్లా మీరు వాళ్ళతో మీట్ అయ్యారు? ఆ ఇంట్రాక్షన్ అలా గుడ్ సార్. అంతే లైక్ ఎవరైనా సరే సార్ మమ్మల్ని మోటివేట్ చేయడానికే చూస్తున్నారు. సో లైక్ వాళ్ళ దగ్గర నుంచి మేము చాలా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. సో హ్యాపీ. సో పీఎం సార్ ఏమి సజెస్ట్ చేశారు? అంటే మేమే అడిగాం మ్యామ్ పిఎం సార్ని. సో అంటే మీరు ఎలా అంత యాక్టివ్గా ఉంటారు ఏంటి అనేసి. సో సార్ చెప్పారు లైక్ ఆయన ప్రెజెంట్లో ఉంటారు. సో వీ ఆల్సో వాంట్ టు ట్రై దట్ ఓన్లీ. బెస్ట్ అప్రిషియేషన్ అంటే మేబీ అశ్విన్ సార్ దగ్గర నుంచి వచ్చింది. మీరు చూసే ఉంటారు వీడియో అశ్విన్ సార్ దగ్గర నుంచి. ఐ థింక్ ఎంపీ గారు దగ్గర నుండి మిమ్మల్ని రిసీవ్ చేస్తామని సీఎం గారి దగ్గర తీసుకెళ్ళారు. ఫస్ట్ నుండి ఇనిషియేట్ తీసుకున్నారు మీద మీకు ఎలా మ్యామ్? ఐ థింక్ బిగ్గెస్ట్ సపోర్ట్ ఈజ్ లోకేష్ సార్. ఐ థింక్ ఎందుకంటే సార్ లేకపోతే మేబీ ముందు కూడా వీ హ్యాడ్ ఇంటరాక్షన్ విత్ లోకేష్ సార్. సో అంటే సార్కి చాలా ఇష్టం స్పోర్ట్స్ అంటే మొత్తం. సో సార్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఈ మొత్తం ఇందులో కూడా సార్ హ్యాండ్ కూడా ఉంది. సో అంటే హ్యాపీ సార్ అలా హెల్ప్ చేయడం మొత్తం. ఇదంతా ఉంటుంది కానీ ఉన్నదంతా ఉండబాటు ఎందుకంటే నిలబెట్టుకోవాలి ఇండియన్ టీమ్ దగ్గర అది క్రీడాకారులు అట్లాంటి శిక్షణ పొందుకోవడం ముందు ఎలా ట్రైనింగ్ అవుతుంది ఇవన్నీ నిలబెట్టుకోవడం మీరు చాలా కష్టపడదు కదా సార్. అలా ఏమి ఉండదు సార్. అంటే ఇంతవరకు నేను ఏం చేశానో నేను అదే చేయడానికి ట్రై చేస్తాను అంతే. అంతకుమించి మిగతా అంతా నా చేతుల్లో లేదు. నేను చేయడానికి ట్రై చేస్తాను, మిగతా అంతా దేవుడి చేతుల్లో ఉంది. సో ఐ ట్రై మై బెస్ట్. మేమంటే అన్ని రోజులు స్ట్రగుల్ ఒక్కసారిగా అయిపోయింది అన్నట్లు అనిపించింది మ్యామ్. అంటే మేము చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాం. దాంట్లో 3 కన్సిక్యూటివ్గా ఓడిపోయాము. సో అంటే ఆ తర్వాత మేము కంబ్యాక్ ఇచ్చాం. సో ఇట్ ఫెల్ట్ లైక్ అందరికీ ఖచ్చితంగా అందరం ఏడ్చాం మ్యామ్. సో లైక్ ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్స్, నా లైఫ్లో. ఫ్యూచర్ అడ్వైజ్ అంటే రిపీట్ ద గుడ్ థింగ్స్. మేడం, సాయంత్రం మీ ఊరు వెళ్ళబోతున్నారు, ఎలాగో ఎమోషనల్ ఉందా? మీరు చిన్నప్పుడు బ్యాట్ పట్టుకున్నారు, ఇప్పుడు ఈ విన్నింగ్ మూమెంట్ తర్వాత వెళ్ళబోతున్నారు. అలా ఏం లేదు సార్, జస్ట్ అంటే ఛానల్ అవుతుంది కదా. మేడం, ఈ జర్నీలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంది కదా, అంటే నేను అచీవ్ చేయబోతున్నాను లేదు జట్టులో చూడగలుగుతున్నాను, ఆ టర్నింగ్ పాయింట్ ఎప్పుడు జరిగింది, ఎట్లా అనిపిస్తుంది సార్? అంటే మేబీ WPL ఆప్షన్ అయినప్పుడు, నేను 55 lakhsకి వెళ్ళినప్పుడు, మేబీ DC తీసుకున్నప్పుడు నేను అనుకున్నాను సార్, అంటే ఐ గాట్ ఆపర్చునిటీ, ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. మన మహిళలకు రాణించాలంటే క్రికెట్లో ఏపీలో ఎలాంటి రూపాయలు కావాలి, మీరు గుర్తులు ఇచ్చారా ప్రభుత్వానికి కానీ అసోసియేషన్ కానీ? సార్ అంటే సార్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు సార్ ఉమెన్స్కి కానీ. లైక్ ఇంకా ఏం చేయొచ్చు అంటే అలా ఏం లేదు సార్. వీఆర్ గుడ్ విత్ వాట్ దే ఆర్ డూయింగ్ ఫర్ అస్. థ్యాంక్ యూ.